అండి వెల్కమ్ టు పద్మ ప్రియా కిచెన్. నేను ఇవాళ ఫిష్ కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ చింతపండుని నానబెట్టుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. మెంతలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లిగడ్డ ఇవంతా బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టమాటాలు నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ కొంచెం బాగా థిక్గా వస్తుందని నేను టమాటాలు గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవంతా వేసి బాగా అది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి కుక్ అవ్వాలి. సిమ్లోనే కుక్ అవ్వాలి, లేకపోతే అది మాడిపోతుంది. చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. తర్వాత మాకు ఎంత కావాలో వాటర్ కూడా వేసి బాగా కుక్ అవ్వాలి. అది బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గాలండి. గ్రేవీ బాగా థిక్గా వస్తుంది. అది ఫిష్ కూడా వేసుకుంటున్నానండి. ఫిష్ వేసుకున్న తర్వాత గరిటెతో అది అల్లాడకూడదండి. కొంచెం చేతుల నుంచి ఇలా గరిటెతో ఇది చేసుకోండి. అది లేకపోతే ఫిష్ పగిలిపోతుంది. వాము, కొత్తిమీర వేసి దించుకోవాలి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.